connected to the world around you with the News 18 app. You can take your favorite news channel with you everywhere. మధ్యలో పెట్టు. Download News 18. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. హలో, హాయ్, వెల్కమ్ బ్యాక్ రాయలసీమ అమ్మాయి. ఎలా ఉన్నారు మీ అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి ఏంటి వీడియో అంటే, మా హస్బెండ్కి నేను ఇచ్చిన సర్ప్రైజ్ అనేది ఎలా ఉంది ఏంటి అనేది చూసేయండి. సర్ప్రైజ్ అయితే అనుకుని అయితే నేనైతే స్టార్ట్ చేశాను, బట్ లాస్ట్ వరకు అయితే చూస్తే కనుక అర్థమవుతుంది అనమాట సర్ప్రైజ్ ఏంటో అనేది, సర్ప్రైజా కాదా అనేది కూడా అర్థమవుతుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి నేనైతే చిన్న రెండైతే తీసుకున్నాను. అవి ఏంటనేది అవి అయితే నేనైతే ప్యాకింగ్ అయితే చేశాను అనమాట. మా ఇంట్లో ప్యాకింగ్ లాస్ట్ టైం మా పాప బర్త్డేకి వచ్చిన కవర్స్ అయితే ఉన్నాయి. సో ఆ కవర్స్ తోటి అయితే నేనే అయితే ప్యాకింగ్ అయితే చేశాను అనమాట. ప్రాపర్గా ఏం చేయలేదులేండి. మనం ప్రాపర్గా ప్యాకింగ్ చేయాలి అని అంటే మనమైతే షాప్లో అయితే మనమైతే గిఫ్ట్ షాప్ అయితే పెట్టలేదు కదా, ప్యాకింగ్ చేయడానికి ప్రాపర్గా అయితే రాదనమాట. సో నాకు వచ్చిన విధంగా అయితే ప్యాకింగ్ అయితే చేసేసాను. ప్యాకింగ్ చేసి యాక్చువల్లీ థీమ్ ఏమనుకున్నానంటే, తనకి స్లిప్పులు రాసి దాచిపెట్టి వెతుక్కోవాలని చెప్పేసి నేనైతే పెట్టానమాట. బట్ అనుకున్నది ఒకటి అయ్యింది, ఒకటి అయితే జరిగింది అక్కడ. ఇక్కడ వచ్చేసి మొత్తానికి అయితే నేనైతే డెకరేషన్ అయితే ప్లాన్ అయితే చేసుకున్నాను. ఇక్కడ విండో దగ్గరికి అయితే డెకరేషన్ అయితే చెయ్యాలి అని చెప్పేసి అయితే అనుకున్నాను అనమాట. మొత్తానికి ఈ పని అంతా కూడా నేనైతే మా పాపని మధ్యాహ్నం పడుకోబెట్టేసిన తర్వాత తను మెలకుతూ ఉంటే నాకు అస్సలు చేయనివ్వదండి. సో అందుకోసం అని చెప్పేసి మధ్యాహ్నం పడుకోబెట్టేసి పడుకున్న తర్వాత నేనైతే ఇది అయితే డెకరేషన్ అయితే చేసుకుంటూ ఉన్నాను. యాక్చువల్లీ ఈరోజు మార్నింగ్ అనేది బర్త్డే విష్ కూడా చేయలేదండి. ఎందుకు విష్ చేయలేదు అని అంటే, తన మీద ఏదో కోపంగా ఉన్నట్టయితే నటించాను అనమాట. ఎందుకు విష్ చేయలేదు అని అంటే, నేను ఈవినింగ్ అనేది సర్ప్రైజ్ ఇద్దామని అయితే అనుకున్నాను అనమాట. అనుకొని తన మీద కొంచెం కోపంగా ఉన్నట్టు బిహేవ్ చేసేసి అలాగే అలా చేశాను. కానీ బట్ తను చాలా ఫీల్ అయిపోయారండి. సో నాకు ఆ తర్వాత అర్థమైందనమాట, నేను అలా విష్ చేసేసి ఉంటే హ్యాపీగా ఉండేవాళ్ళు కదా అని చెప్పేసి అయితే అనుకున్నాను. జరిగిపోయిన దానికైతే మనం ఏం చేయలేం కదా. సో అదనమాట, సర్ప్రైజ్ అని ఇద్దామని అనుకున్నాను. బట్ అయితే లాస్ట్ వరకు చూడండి ఏమైంది ఏంటనేది అయితే చెప్తానమాట. ఇక మొత్తానికి డెకరేషన్ అయితే కంప్లీట్ అయితే అయింది. ఈ విధంగా అయితే డెకరేషన్ అయితే చేశానండి, బెలూన్స్ తోటి. అలాగే ఇది మీషోలో కొన్న ఏంటిది మనీ ప్లాంట్ అలా ఉంటుంది కదా, మా ఇంట్లో ఉంది. సో దాంతో అయితే ఈ విధంగా అయితే డెకరేషన్ అయితే చేశానన్నమాట. చందన, నాన్న వచ్చేదాకా ఉంచవే, తీయకు. పక్కకు రా మమ్మీ, పక్కకు రా, నాన్న వస్తాడు. ఇప్పుడు మనం కేక్ కట్ చేసుకుందాం. ఎవరిది హ్యాపీ టు యా? చందనదా? ఎప్పుడు చందనదా? నాన్నది నాన్న బాగుందా? నాన్న కేక్ కట్ చేస్తాడా? ఓ, తింటామా మరి కేక్? సరే అయితే, సరే. అవి లాగకు, నాన్న వచ్చేదాకా ఉంచే, లాగద్దు. ఇక మొత్తానికి అయితే డెకరేషన్ అయితే చేసుకొని ఇక మా వారు 9:30 అలా వస్తారని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ వచ్చేసి పాపకైతే నిద్ర వచ్చేస్తుందండి. మధ్యాహ్నం సరిగా చాలా కొద్దిసేపు పడుకుంది అనమాట. ఇక నిద్ర అయితే వస్తుంది, 9:30 అలా వస్తుంది అన్నాను కదా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నాము. బట్ చూస్తూ ఉన్నాం కానీ టైం అయితే గడిచిపోతూ ఉందన్నమాట. టైం ఇంకా గడిచిపోతూ ఉంది, టైంకి అయితే వస్తలేడు. ఇక సరేలే అని చెప్పేసి ఫోన్ అయితే చేశాను అనమాట. ఫోన్ చేస్తే నాకు రావడానికి లేట్ అవుతుంది అని చెప్పేసి అని అన్నారనమాట. ఇక ఏమీ చేసేది ఏమీ లేక ఇక నా చిట్టి తల్లినైతే పడుకోబెట్టేసాను అనమాట. సో ఇక మా వారు అయితే నైట్ 11:30 అలా వచ్చేసారండి. వచ్చేసిన తర్వాత ఇక మేమైతే కేక్ కటింగ్ అయితే చేయమని చెప్పాను. బట్ పాప పడుకుంది కదా, మార్నింగ్ అయితే చేసుకుందామని అన్నారనమాట. అందుకోసం అని చెప్పేసి నెక్స్ట్ డే మార్నింగ్ 10:30 ఆ టైంకి అయితే ఇలా అయితే బర్త్డే అయితే సెలబ్రేషన్ అయితే చేసుకున్నాము. ఏది ఏమైనా సరే అండి, మనం
ఇదేంటి ఇదేంటి ఇది నీ ఫేవరెట్ కాదా? కేక్ చూడు, నేను తీస్తా. నాన్న స్వీట్ తినిపిస్తాడు చూడు. నాన్నకు పెట్టు. చందమ్మ ఇక్కడ ఎవరున్నారే? అమ్మ నాన్న నువ్వు నాన్న. వేస్తేనే నీట్గా వస్తుంది. Stay connected to the world around you with the News 18 app. You can take your favorite news channel with you every day. మధ్యలో పెట్టు. Download News 18. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. చెప్పు చందన, హ్యాపీ బర్త్డే టు యూ. నానా చెప్పు చందన. నాన్నకు పెట్టు చందమ్మ, నాన్నకు నోట్లో పెట్టు. తీసుకో. బాగుందా? సెల్ఫీ స్టిక్ కొనుక్కోవాలి. హ్యాపీ బర్త్డే చెప్పు నాన్నకి.